తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడుకు ప్రత్యేకత ఉందండి. తెలుగునాట కొంతమంది శ్రీరామనవమి జరుపుకుంటారు, కొంతమంది క్రిస్మస్ జరుపుకుంటారు, కొంతమంది రంజాన్ జరుపుకుంటారు. కానీ తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకునే ఒక ఏకైక పండుగ మహానాడు. అలా నందమూరి తారక రామారావు ఏ శుభముహూర్తాన్ని పార్టీ స్థాపించారో మరి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ మహానాడు కార్యక్రమం అనేది అన్ని రాజకీయ పార్టీల ప్లేనరీ లాగానో లేదా వార్షికోత్సవాల లాగానో ఆత్మస్తుతి పరనింద చేసే వేదిక కాదు. ఇది కేవలం ప్రజల సమస్యల మీద, అపోజిషన్ లో ఉంటే ప్రజల సమస్యల మీద, మరి ఏదైతే అధికారంలో ఉంటే ప్రభుత్వ కార్యాచరణ మీద తీర్మానాలు చేసుకుని ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలని దీన్ని ఎలా పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో తీర్మానాలు చేసే ఒక వినూత్నమైనటువంటి సంస్కృతి కేవలం తెలుగుదేశం పార్టీ మహానాడులోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కడపలో పెట్టుకోవడం అనేది ఈసారి చాలా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో మరి అయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన 1982 నుంచి కూడా నేటి వరకు కూడా మరి కడపలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ సాధించుకుని ఈ రోజు అధికారం చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంతం రుణం తీర్చుకోవాలి, కడపలో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వైనాట్ 175 అని డ్రామాలు ఆడినటువంటి వ్యక్తిని కడపలో 3 స్థానాలకు పరిమితం చేసినటువంటి ఘనత ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దోల్దీర్చే రోజు కూడా ఖచ్చితంగా రాబోతుంది. పులివెందుల్లో రేపు వచ్చే సంవత్సరం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుందుబి మోగిస్తుందని కూడా పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. తప్పకుండా బదులు తీర్చుకుంటాం అంటున్నారు. అంటే వంశీ విషయంలో కావచ్చు, గుడాల విషయంలో కావచ్చు, చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. అంటే తప్పకుండా బదులు తీర్చుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మగాళ్ళ అందాలు వర్ణించడం బాగా తెలుసు. 3 అందగాళ్ల గురించి చెప్పాడు. ఒక అందగాడేమో విజయవాడ జైల్లో మగ్గుతా ఉన్నాడు, ఇంకొక అందగాడేమో బిక్కుబిక్కుమంటూ నియోజకవర్గం దాటేశాడు, జిల్లా దాటేశాడు, రాష్ట్రం దాటేశాడు, కుదిరితే దేశం కూడా దాటిపోవాలని కొడాలని చూస్తా ఉన్నాడు. ఇంకొక అందగాడు నిన్న కాక మొన్న దేవినేని అవినాష్ తిరువురు వెళ్తే అక్కడ తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజలు వీళ్ళని చేత్కరించుకుంటున్నారన్న విషయం వీళ్ళకి కూడా తెలుసు. ఎస్, ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతా ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే క్లారిటీ ఇస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ చూపించి ప్రతి సభలో కూడా మేము రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పారు. ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్నటువంటి నాయకుల్ని, అధికారుల్ని హెచ్చరిక చేశారు సున్నితంగా. ప్రజల ఆమోదంతోనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే రెడ్ బుక్ కూడా ప్రజల ఆమోదం ఉందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా గతంలో అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము విమర్శ చేశాం. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది, ఇక్కడ అరాచకాలు జరుగుతా ఉన్నాయి, దళితుల మీద దాడులు జరుగుతా ఉన్నాయని ఆనాడు మేము తెలియజేశాం. దాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజు మాకు అధికారం ఇచ్చారు. రెడ్ బుక్ కి పూర్తిగా ప్రజల మద్దతు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల మద్దతు ఉంది కాబట్టి లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్నారో వాళ్ళందరికీ రెడ్ బుక్ సమాధానం చెప్తున్నారు కూడా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం.